హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం అనమాట. దానికోసం ముందు మనం పాల నుంచి తీసిన మీగడని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. పాలు మనం మరిగించిన తర్వాతకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 to 6 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో ఉంచితే పైన మీగడ అనేది గట్టిగా వస్తుంది అనమాట, మందంగా వస్తుంది. ఆ మీగడని మనం డైలీ తీసి అలా పక్కన పెట్టుకుంటుండాలి, ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా స్టోర్ చేసుకున్న మీగడ మొత్తం ఒక 10 డేస్కి కానీ 1 వీక్ అబోవ్నే ఉండాలండి. నెయ్యి కొంచెం అయితే చాలా తక్కువ నెయ్యి వస్తుందన్నమాట. 15 డేస్కి కానీ 20 డేస్కి కానీ చేసుకుంటే నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. నెయ్యి ఎక్కువ రోజులు ఉంటేనేమో కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది, పచ్చగా అయిపోతుంది అనమాట. అందుకోసం మనం ఫ్రెష్గా తయారు చేసుకోవాలి కాబట్టి మంచిగా స్వచ్ఛమైన నెయ్యి రావాలి అని అంటే వారం కానీ 15 రోజులకు కానీ ఇలా కలెక్ట్ చేసిన మీగడ మొత్తం ఇలా దగ్గర పెట్టుకొని ఒక మిక్సీలో వేసుకొని తిప్పుకోవాలన్నమాట. కవ్వంతో కూడా చిలుక్కోవచ్చు, కాకపోతే ఇంకా కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి చిన్నపిల్లలతో నాకు అయ్యే పని కాదు. సో అందుకని నేను మా అమ్మతో చేపిస్తున్నాను. అయితే మా అమ్మగారు ఇలా చేస్తారనమాట నీట్గా. నాకు ఎప్పుడైనా సరే మా అమ్మ నెయ్యి చేసి పెడుతుంది అనమాట. పిల్లల కోసం యూజ్ అవుతుందని చెప్పేసి ఇంట్లోనే మేము నెయ్యి బయట కొనుక్కోమన్నమాట. ఇలా చేసిన మీగడని మొత్తం బయట పెట్టుకోవాలి. ఒక 10 minutes 15 minutes అలా పక్కన పెట్టేస్తే దాంట్లో ఉన్న కూలింగ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. వింటర్ సీజన్ కాబట్టి ఏం ఐస్ క్యూబ్స్ అవి అవసరం లేదు. సమ్మర్ అయితే ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ పెట్టుకొని మిక్సీలో వేసి తిప్పుకుంటే మనం చాలా బాగా మీగడ అనేది కరెక్ట్ అవుతుందండి. వేస్ట్ అనేది చాలా తక్కువ వస్తుందన్నమాట. ఇలా చూడండి, ఇప్పుడు మిక్సీలో వేసి తిప్పుకున్న తర్వాతకి మనము ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. పైన మొత్తం వాటర్ కొంచెం వేసుకొని మిక్సీలో తిప్పుకోవాలి బాగా. ఒక 2-3 టైమ్స్ చేయాలి. ఎమ్మటే ఇట్లా మిక్సీలో తిప్పేయంగానే వస్తుంది అంటే కాదు, 2-3 టైమ్స్ అలా తిప్పాలి. మినిమం 5 minutes అలా తిప్పితే కానీ రాదనమాట. మొత్తం ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు. టూ టైమ్స్ కానీ అలా సగం సగం వేసుకొని చేసుకోవాలి. వాటర్ పట్టిన ప్రతిసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి సగం వేసినప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, ఇంకో సగం వేసినప్పుడు ఇంకో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అలా మిక్సీలో మంచిగా నీట్గా తిప్పుకోవడం వల్ల మనం మీగడ అనేది పైనకి వస్తుందన్నమాట, గడ్డలాగా వచ్చేస్తుంది. అది తీసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట. తీసుకొని వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసిన తర్వాతకి ఇలా మంచి వాటర్తో వాష్ చేస్తే పైకి తేలుతుంది కదా, అలా తేలిన దాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇలా వేడి చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటే మంచిగా స్వచ్ఛమైన నెయ్యి అనేది మనకు వస్తుందన్నమాట. ఇది వేడి చేసేటప్పుడు చాలామంది చాలా రకాలుగా వేడి చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఏమో తమలపాకు వేస్తారు, దానివల్ల కొంచెం ఎర్రగా వస్తుందన్నమాట. అందరికీ అలా రెడ్గా ఉండే నెయ్యి అంటే నచ్చదు కదా. చాలామందికి తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటేనే ప్యూర్గా ఉంటుంది అని అనుకుంటారు. కాబట్టి తెల్లగా ఉండడానికి మనము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకోకుండా న్యాచురల్గా ఉండడం కోసం కొంతమంది ఏమో ఉప్పుగల్లు వేసుకుంటారు, నెయ్యి దగ్గు రాకుండా ఉంటుంది పిల్లలకు అనేసి. కొంతమంది ఏమో ధనియాలు వేసుకుంటారు, మేమైతే ధనియాలు వేసుకుంటాము. కొంతమంది ఇంకా లవంగం కూడా వేస్తారు, కొంతమంది యాలకులు వేస్తారు అనమాట. చాలా రకాలుగా వేడి చేసుకోవచ్చు నెయ్యి అనేది. ఇలా చూడండి, అడుగున ఉన్నది మొత్తం తేట లాంటిది అనేది పైకి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది రెడ్డిష్గా. కానీ అలా అని నెయ్యి ఎర్రగా అయిపోయిందని కాదు, ఎక్కువసేపు ఉంచితే ఎర్రగా అయిపోతుంది. ఓకే, ఇలా చూడండి, ఇట్లా ఊదుతూ ఉంటే మంచిగా ఎర్రగా అయినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఎర్రగా అవ్వలేదండి. అది కొంచెం వైట్గానే ఉంటుంది నెయ్యి. కాగేటప్పుడు ఎర్రగా కనిపించినా కూడా అలానే నెయ్యి ఎక్కువ ఎర్రగా కాకబెడితేనేమో అది రెడ్గా అయిపోతుంది. ఇలా కనిపిస్తుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాతకి వడగట్టుకుంటే మంచిది. మేము ధనియాలు వేసి కాగబెడతామండి. ఇష్టమైతే యాలకులు కూడా వేసుకోవచ్చు, అదే ఇలాచీ కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి, కొంచెం చల్లారే కొద్దీ నీట్గా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. చాలు, ఇంత నెయ్యి వచ్చినా కూడా మన ఇంట్లో వాడుకునేందుకు బయట నుంచి కొనుక్కొచ్చుకోకుండా, కొంచెంమంది ప్రిజర్వేటివ్స్ అవి ఉంటాయి కాబట్టి బయటికి వాడడానికి కెమికల్ ఏమన్నా ఉంటుందని చెప్పేసి భయపడతారు. నేను నా మాకు నెయ్యి మేము పాలు ఇంట్లో కొనుక్కొని ఇక్కడ తీసుకొని పాలు మేము డైలీ పాలు తీసుకుంటాము. వాటితో వచ్చిన దాంతో నెయ్యి చేసుకుంటాం. ఓకే అండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయడం మర్చిపోద్దు.